మరి ఒక్కసారి హీరోయిన్గా అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్ ఏదైనా కథ చెప్పినప్పుడు ఈ సీన్లో మీరు న్యూడ్గా యాక్ట్ చేయాలి అని చెప్తే ఆ పాత్ర గురించి హీరోయిన్స్ ఎంత దూరం ఉన్నాయో వెళ్తారండి. అలాంటి హీరోయిన్స్ ఎవరు అంటే న్యూడ్గా యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ ఆన్లో పెట్టుకుంటే నీ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా ఈ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే అమలా పాల్ అండి. ఈవిడ చాలా మనకి బోల్డ్ సీన్స్లో కూడా యాక్ట్ చేసిందండి. ఆ ఫిలిమ్స్ ఏంటంటే మనకి ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అమలా పాల్ గారికి ఎవరు కూడా అవకాశాలు ఇవ్వలేదు, చాలా మటుకు అయితే తగ్గిపోయాయి. ఆ తర్వాత తమిళ్లో మళ్ళీ ట్రై చేసింది ఈవిడ. తమిళ్లో ట్రై చేయగలనే ఒక సినిమాకి అయితే సైన్ చేసింది. ఆ సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే అడై. మీకు ఫోటో వేస్తాను చూసారు కదా, అడై. ఈ సినిమాలో ఏంటంటే అమలా పాల్ గారు క్యారెక్టర్ గురించి ఏకంగా న్యూడ్గా అయితే ఒక షాట్లోనైతే కనబడతారనమాట. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే డైరెక్టరు ఈ పాత్ర చేస్తే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమా మీకు ఒక మైల్ రైల్ అవుతుందని చెప్తే ఎంత దూరం ఉన్నా వెళ్తారండి. అలాగే వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా న్యూడ్గా యాక్ట్ చేయడానికి అంతే స్థాయిలో అయితే తీసుకుంటారండి. ఫ్రెండ్స్, ఇదే మూవీని మనకి తెలుగులో కూడా ఉందండి. ఈ సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే ఆమె. ఓకేనా, అమలా పాల్ గారు యాక్ట్ చేసిన ఆమె. దీంట్లోనే ఒక సీన్లోనైతే న్యూడ్గా అయితే కనబడతారు, కానీ ఫుల్గా అయితే చూపించలేండి, న్యూడ్గా అయితే కనబడతారు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ హీరోయిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి రాధికా ఆప్టే. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అండి. ఎందుకంటే డాషింగ్ కౌచ్ గురించి మొదటగా మాట్లాడింది ఒకరు మాధవి లత గారు అయితే, ఇంకొకరు మనకి రాధికా ఆప్టే గారు. చాలా డేరింగ్ అండి. ఈ అమ్మాయి మనకి తెలుగులోనే లెజెండ్, లయన్, రక్త చరిత్ర సినిమాలోనైతే కనిపించడం అయితే జరిగింది. ఈ అడల్ట్గా ఉంటాయండి, కొద్దిగా ఏంటంటే కిస్సింగ్ ఎక్కువ ఉంటాయి, హగ్గింగ్ ఎక్కువ ఉంటాయి, అలాగే మనకి రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. రాధికా ఆప్టే అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్, ఏ విషయం అయినా సరే చాలా ముక్కుసూటిగా రాధికా ఆప్టే గారు అయితే చెప్తారనమాట. హిందీలోని కూడా తమిళ్లో కూడా చాలా సినిమాల్లోని బోల్డ్గా యాక్ట్ చేసింది రాధికా ఆప్టే. అంతేకాకుండా హిందీ నటుడు దేవ్ పటేల్తో కలిపి ఒక సినిమా అయితే తీశారండి ఈవిడ. ద వెడ్డింగ్ గెస్ట్లో కూడా ఈవిడ చాలా బోల్డ్గా అయితే యాక్ట్ చేసింది రాధికా ఆప్టే. ఈ మూవీలోని రాధికా ఆప్టే గారు ఎంతలా యాక్ట్ చేశారంటే, ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ అన్ని కూడా కట్ చేసి ఫోన్ సైట్లో కూడా ఈవిడ సీన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంతలాగైతే యాక్ట్ చేసి పడిసింది అనమాట ఈ అమ్మాయి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సినీ గార్వాల్. మన తెలుగులోనైతే ఈ అమ్మాయి అంత ఫేమస్ కాదు, కానీ ఈవిడ బాలీవుడ్లో చాలా ఫేమస్ అండి. అప్పుడులోనే 1970లోనే సినిమాల్లో న్యూడ్గా యాక్ట్ చేసేది ఈవిడ. ఇంకా ఈ అమ్మాయి మనం చూసుకున్నట్లయితే సినిమాలోని న్యూడ్ సీన్స్గా నటించవచ్చు. ఫస్ట్ న్యూడ్ సీన్గా నటించింది ఈ అమ్మాయి. మేరా నామ్ జోకర్ ఒకటి ఈ అమ్మాయి ఫిల్మ్ అయితే ఉంటుంది. మేరా నామ్ జోకర్లో కానీ సిద్ధార్థ్ మూవీలో కూడా నగ్నంగా అయితే నటించింది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే దీపా సయ్యి. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మనకి బాలీవుడ్లో చాలా ఫేమస్ అయిన హీరోయిన్ అండి. ఇందులోని ఈ అమ్మాయి మాయా మేమ్ షాబ్ అని చెప్పేసి అయితే సినిమా అయితే తీసింది. దాంట్లోని హీరో ఎవరో తెలుసా, మన షారుఖ్ ఖాన్ గారు. వీళ్ళిద్దరు రొమాన్స్ చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఈ మూవీలోనే. అంతేకాకుండా మనకి బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగా అయితే ఉంటాయండి. న్యూడ్గా కూడా ఈ అమ్మాయి ఆఫ్ న్యూడ్గా అయితే యాక్ట్ చేసింది ఈ మూవీలో. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నందనాసి. ఈ అమ్మాయి కూడా బాలీవుడ్ యాక్టర్ అండి. ఈ అమ్మాయి మనకి 2008లో రంగ్ రసియా అనే హిందీ మూవీలోని రెచ్చిపోయి నటించింది అనమాట. మామూలుగా కాదు, ఫుల్ న్యూడ్ అండి. మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 19వ శతాబ్దంలోని రాజులు ఎలా ఉంటారో ఈ ఫిలింలోనైతే అలా చూపించడం అయితే జరిగిందనమాట. అప్పుడు సెక్స్ ఎక్కువగా జరిగేది కదా, ఈ ఫిల్మ్లో కూడా ఈవిడితోనైతే ఎక్కువగా సెక్స్ అయితే చేయించి సినిమా అయితే తీయించారనమాట. సినిమా కూడా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సీమా రెహమానీ. ఈవిడ కూడా బాలీవుడ్ యాక్టర్, మంచి హాట్గా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. సినిమాలోని ఆఫ్ న్యూడ్గా అయితే యాక్ట్ చేస్తుంది ఈ అమ్మాయి కూడా. ఫ్రెండ్స్, ఇంకా ఈ అమ్మాయి మనం చూసుకున్నట్లయితే 2005లో సీన్స్ అనే సినిమా అయితే తీసింది అనమాట. దీంట్లోని ఈ అమ్మాయి ఆఫ్ న్యూడ్గా అయితే యాక్ట్ చేసిందండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కమల్ని ముఖర్జీ. మీ అందరికీ తెలిసిందే, ఆనంద్ మంచి కాఫీ లాంటి మూవీ, ఆ సినిమాలోని కావచ్చు. నెక్స్ట్ హ్యాపీ డేస్ మూవీలోనే మనకి లెక్చరర్గా వస్తుంది కదా కమల్ని ముఖర్జీ. ఆవిడ కూడా తమిళ్లోని మనకి ఒక ఆఫ్ న్యూడ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి ఆఫ్ న్యూడ్గానైతే కనపరచడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇంకా మన తెలుగు యాక్టర్ రమ్య గారు కూడా చాలా సినిమాల్లోని మనకి ఆఫ్ న్యూడ్గా అయితే కనిపించడం అయితే జరిగిందనమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే క్యారెక్టర్కి నేను ఇలా చేస్తే క్యారెక్టర్ సరిగ్గా ఉంటుంది, క్యారెక్టర్ కరెక్ట్గా న్యాయం జరుగుతుందని చెప్పి డైరెక్టర్ చెప్తేనే యాక్ట్ చేస్తారు, కానీ వీళ్ళకి ఏదో సరదా ఎక్కి లేదనుకుంటే డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఆఫ్ న్యూడ్గా కానీ న్యూడ్గా కానీ యాక్ట్ చేస్తే ఖచ్చితంగా రెమ్యునరేషన్ అంత రేంజ్లో కూడా ఇచ్చుకుంటారు ప్రొడ్యూసర్స్. ఆ విషయం పక్కన పెడితే అండి, మెయిన్గా ఏంటంటే రోల్
ఆ సినిమాకి ఈవిడలా చెయ్యాలి అని చెప్తే డైరెక్టర్ చెప్తే కరెక్ట్గా డైరెక్టర్ మాట కొట్టకుండా నేను చేస్తే నాకు పేరు వస్తుంది, నాకు ఇంకా మంచి అవకాశాలు రావచ్చేమో అని చెప్పి ఈ హీరోయిన్స్ అందరూ కూడా యాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే 10,000కి అయితే దగ్గరగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు. షార్ట్ వీడియోలు పెట్టుకున్నా సరే సబ్స్క్రైబ్ అవుతుంది. ఆ సబ్స్క్రైబ్ వేస్ట్ నన్ను అడిగితే. అందుకే ఫుల్ లెంత్ వీడియోలు మాత్రమే నేనైతే తీయడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోలు పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే గైస్. టేక్ కేర్. బాయ్.